గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. 16 ఏళ్ళు దాటిన ఆడపిల్లలకి తల్లిదండ్రులు ఎలాంటి విషయాలు తెలియజేయాలి, ఎలాంటి విషయాలు నేర్పించాలి, ఈ విషయం గురించి మాట్లాడడానికి రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రాంలో ఈరోజు నాతో పాటు డాక్టర్ లక్కరాజ్ నిర్మలమ్మ గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. హలో అమ్మ. నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నారు తల్లి. సో 16 ఏళ్ళు అంటేనే కొంచెం అడల్ట్, ఇప్పుడే అడల్టరీకి స్టార్ట్ అవుతూ ఉంటారు ఆడపిల్లలు. ఎస్పెషల్లీ ఆ టైంలో తల్లిదండ్రుల దగ్గర నుండి ఇంపార్టెంట్ అంటుంటారు. ఎలాంటి విషయాలు నేర్పించాలమ్మా వాళ్ళు? ఇంకా ఆడపిల్లలకేనా, మగపిల్లలకు అక్కర్లేదా? వాళ్ళని ఆడపిల్లలకని నువ్వు స్పెసిఫిక్గా అన్నప్పుడు నాకు అనిపించింది మగపిల్లలకు నేర్పక్కర్లేదా? వాళ్ళకు కూడా ఎస్, మేల్కి ఫిమేల్కి ఇద్దరికీ నేర్పించాల్సిన వయసు ఆ వయసు. ఆ వయసు దాకా ఆడపిల్లలు ఎంత బుద్ధిగా ఉంటారంటే మెచ్యూర్ అయ్యేదాకా ఆడపిల్లలు చాలా బుద్ధిమంతులుగా ఉంటారు. చెప్పిన మాట వింటారు, సంతోషంగా ఉంటారు, అమ్మా నాన్నతో అటాచ్మెంట్గా ఉంటారు, చాలా బాగుంటారు. మగపిల్లలేమో వాళ్ళ అడల్ట్ ఏజ్ వచ్చేదాకా అల్లరి చిల్లరగా ఉంటారు, బాధ్యతాహితంగా ఉంటారు, నెగ్లిజెన్స్గా ఉంటారు, ఏది పట్టించుకోరు, ఇది నాది బాధ్యత అని అనిపించుకోరు. ఆ వయసులో వాళ్ళు అలా ఉంటారు, ఆడపిల్లలు ఇలా ఉంటారు. మేల్ ఫిమేల్ ఈ కలిసి ఉన్న ఇంట్లో మనం బాగా చూస్తాం ఇది. ఒక ఆడపిల్ల ఒక మగపిల్లగాడు ఉన్న ఇంట్లో చూసేది ఇదే విషయం. అయితే ఏంటి నాన్న, ఇక్కడ 16 ఏళ్ల తర్వాత ఆడపిల్లలో హార్మోనల్స్ చేంజెస్గా జరుగుతున్నప్పుడు తనేదో గ్రేట్ అన్న ఫీలింగ్ కలుగుతుంది అమ్మాయికి. తనేదో గ్రేట్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. గ్రేట్ అన్న ఫీలింగ్ తన అందాన్ని చూసుకుంటుంది. తను కొన్ని రకాలైన స్పర్శలను, కొన్ని రకాలైన భావాలను, కొన్ని రకాలైనటువంటి ప్రేమ తనకు కావాలని తన హార్మోనల్స్ ద్వారా అమ్మాయిలో కలిగే చేంజెస్ వల్ల ఆ అమ్మాయి అది కోరుకుంటుంది. అలా కోరుకున్న టైంలో ఈ తల్లి తండ్రి బిజినెస్లలో ఉండడం కానీ, ఉద్యోగరీత్యా ఉండడం కానీ, లేదా ఈ పిల్లని హాస్టల్లో వేయడం మూలంగా వాళ్ళల్లో ఒక రిజిడిటీ భావన ఏర్పడుతుంది. ఎవడైతే ప్రేమ 10th క్లాస్కే, అంతే 10th ఇంటర్మీడియటే ఆ వయసు, ఎవడన్నా ప్రేమగా దగ్గరకు వచ్చి ఆప్యాయత చూపించగానే నిజమైన ప్రేమ ఇదనుకొని మోసపోతారు. కరెక్ట్. అది ఆ వయసులో వాళ్ళు కోరుకున్నటువంటిది ప్రేమ, స్పర్శ, ఆత్మీయత, దగ్గరతనం కావాలని కోరుకుంటారు. తనే గొప్ప అన్న ఫీలింగ్తో ఫిమేల్ ఉంటారు. ఆ ఫిమేల్ ఫీలింగ్ అలా ఉంటుంది. ఆ మెచ్యూర్ అయిన టైం నుంచి 10th నుంచి ఇంటర్కి వచ్చేవరకు, మళ్ళీ 9th దాకా బుద్ధిమంతులాగానే ఉంటారు పాపం. ఆ మెచ్యూర్ అయినప్పటికీ కూడా హార్మోనల్స్ చేంజెస్ అంతా 10th ఇంటర్మీడియట్లోనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ బ్యాలెన్స్లో ప్రేమ కావాలనే తపన వాళ్ళల్లో పెరుగుతుంది. శరీర అవయవాల ఆకృతిలో మార్పు కలగడము, తన మానసికంగా కొంచెం మెచ్యూరిటీ వస్తుంది, కొంచెం మెచ్యూరిటీ రాదు. అందుకనే అంటారు బాల్య వివాహాలు వద్దు అని. ఆ టైంలో ప్రీ మెచ్యూర్డ్గా ఉంటుంది. ఏ డిసిషన్ అయినా అదే డిసిషన్ కరెక్ట్ కాదు. ఆ స్థితిలో ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని తప్పు అంటారు పెద్దవాళ్ళు. ఓకే. అది అప్పటి కాలంలో. ఇప్పటి కాలంలో చిన్నపిల్లలే నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిన్నపిల్లల్ని కూడా షాపింగ్ తీసుకెళ్తే నాకు ఇదే డ్రెస్ కావాలంట. ఇంట్లో కూడా ఏదైనా డ్రెస్ చూపిస్తే ఇదే డ్రెస్ వేసుకుంటే వేరేది వేసుకోను, నేను ఇదే పద్ధతిలో తింటాను, నేను ఇదే పద్ధతిలో ఉంటాను అంటున్నారు వాళ్ళ ఈ కాలం జనరేషన్ పిల్లలు. కానీ మార్పు అనేది సైకలాజికల్గా ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో, మేల్ కానీ ఫిమేల్ కానీ, వాళ్ళల్లో వస్తున్న మార్పులను దగ్గర నుంచి తల్లి కానీ తండ్రి కానీ అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు ప్రేమను కోరుకోవాలనే అటాచ్మెంట్గా వచ్చి కౌగిలించుకోవడం కానీ, దగ్గరలో ఉండడం కానీ, ఏదో చెప్పాలని పోరా ఊరికే పనులు నేను పక్కకు పో అని విసుక్కోకూడదు. అలా విసుక్కున్నప్పుడు వీళ్ళు వేరే వైపున వేరే మార్గాల ద్వారా, ఇప్పుడు నువ్వు ఏదైనా స్వీటో ఏదో తినాలనిపిస్తుంది బంగారు తల్లి, నీకు అనిపిస్తే నీకు ఇంట్లో వాళ్ళు ఇవ్వలేదు, స్ట్రిక్ట్గా పెట్టారు, అందం పోతుందనో, పింపుల్స్ వస్తాయనో, షుగర్ ఉందనో, ఏదో కారణం చేత నీకు ఆ స్వీట్లు తినిపించలేదు. స్వీట్స్ వల్ల హైపర్ యాక్టివ్నెస్ పెరుగుతుంది చంటి పిల్లలకి. అందుకని చంటి పిల్లలకు స్వీట్స్ తినిపించరు. అట్లాగా నిన్ను స్వీట్స్ దూరం పెడితే పక్కకు పోయి ఎవరైనా తింటుంటే ఖచ్చితంగా తింటావు. ఖచ్చితంగా.
కాబట్టి నీవు ఇక్కడ ప్రేమ అందించకపోతే బయటికి వెళ్ళి వాళ్ళు ప్రేమలో పడిపోయి వాళ్ళు తెలిసి తెలియని వయసులో మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ టైంలో తల్లి తండ్రి ఎలాగుండాలంటే వాళ్లకు కావలసినటువంటి ప్రేమను ఖచ్చితంగా అందించాలి. ఒక ఫ్రెండ్లా ఉండి వాళ్ళ హావభావాలు మనోభావాలను తల్లి తండ్రిలో ఇద్దరు ఎవరో ఒకళ్ళ అటాచ్మెంట్గా ఉండి తెలుసుకోగలగాలి. వీళ్ళల్లో ఈరోజు ఏం జరిగిందిరా కాలేజీలో, ఈరోజు ఏం నేర్చుకున్నావురా, ఈరోజు ఎవరు మాట్లాడరావని నీవు ఎప్పుడైతే క్లోజ్గా ఉండి వాళ్ళ పక్కన పడుకోనో కూర్చోనో సినిమాకు తీసుకెళ్ళో రొటీన్ లైఫ్కు విభిన్నంగా వాళ్ళతో నువ్వు టైం స్పెండ్ చేస్తే కనుక, టైం ఇస్తే కనుక ఆ పిల్లలలో మార్పు కలుగుతుంది. తప్పనిసరిగా మీకు దూరంగా వాళ్ళు వెళ్ళరు. ఇంకొక కేసెస్ నా కౌన్సిలింగ్లో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే మగపిల్లల తల్లి తండ్రి ఏం చేస్తారంటే 24 గంటలు ఆ పిల్లగాడిని అరే ఎవరన్నా చూస్తే వద్దురా, ఎవరినన్నా టచ్ చేస్తే టచ్ చెయ్యకరా, ఎవరన్నా ఆడపిల్ల నవ్వితే నవ్వకురా, ఎవరన్నా నిన్ను చూస్తే చూడకురా అంటే వీళ్ళ భయాలన్నీ ఏ ఆడపిల్లనో వీడిని ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే వీళ్ళకు కష్టము అన్న సంగతి వీళ్ళు సెల్ఫిష్గా ఆలోచిస్తారు. సెల్ఫిష్గా ఆలోచించి మగపిల్లల్ని ఏం చేస్తారంటే పూర్తిగా సమాజానికి డిటాచ్మెంట్ అయ్యి వీళ్ళ ప్రేమతోటే బంధించుకుంటారు. తల్లి కానీ తండ్రులు ఎక్కువ అటాచ్ కారు, మగపిల్లలకు తల్లులే ఎక్కువ అటాచ్ అవుతారు. లేదంటే వాళ్ళ ఇంట్లో ఉండే అక్కనో చెల్లో వీళ్ళకి అటాచ్ అవుతారు. అటాచ్ అయినప్పుడు స్వీయ నిర్ణయ శక్తి మగవాళ్ళకి తగ్గిపోతుంది. తర్వాత పెళ్ళైనాక కూడా భార్యతో ఎలా ఉండాలి, ఎలా కలిసి ఉండాలి, ఎలా తిరుగుతూ ఉండాలి, భార్యని ఎలా టెంప్ట్ చేయాలనేది కూడా వీళ్ళిద్దరు చెప్తారు. ఏరా నీ పెళ్ళాన్ని సినిమాకి తీసుకుపోతే వాడు తీసుకుపోతాడు, లేకపోతే తీసుకుపోడు. వాడికి స్వీయ నిర్ణయ శక్తి లేదు కదా, చిన్నప్పటి నుంచి లేదు కదా. ఈ 16 ఏళ్ల వయసులో వాడికి ఎలాగా మీరు నేర్పించినారో అదే వాడి లైఫ్ కదా నాన్న. అలాంటప్పుడు భార్యను బయటికి తీసుకెళ్లాలన్న తెలివి కూడా వీడికి ఉండదు. పోని భార్యకు నచ్చిన చీర కట్టుకుంటే బాగున్నావు అనడానికి కూడా ఈ అబ్బాయి భయపడతాడు. ఎందుకు ఏ ఆడపిల్లతో చూడొద్దు, ఏ ఆడపిల్ల చూడొద్దు, ఏ ఆడపిల్లతో మాట్లాడొద్దు, ఏ ఆడపిల్ల అందాన్ని పొగడొద్దు అని అన్నారు. కాబట్టి ఒక కుటుంబం అనే దాంట్లో భార్యతో ఎలా ఉండాలి కొడుకు అనంటే ఈ తల్లి తండ్రి ఎలా ప్రవర్తించాలి ఆ వయసులోనే నేర్పించాలి. ఆ వయసులో భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడకుండా ప్రేమతో అన్యోన్యంగా ఒకళ్ళ భావాలను ఒకళ్ళు చేస్తూ ఒకళ్ళనొకళ్ళు గౌరవిస్తూ ఉన్నట్టయితే ఆ పిల్లాడు కూడా రేపొద్దున తన భార్యతో బాగుంటాడు. ఈ అమ్మాయి కూడా అంతే. భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుతూ బిడ్డ విషయంలో ప్రేమగా చూపించినప్పుడు అది కూడా రేపు పెళ్లి కాగానే మగని మీద గయ్యని అరుస్తుంది. ఎందుకు అరుస్తుంది? ఆ అమ్మాయి చూసింది భర్త మీద అరవడం, తల్లి అరవడం చూసింది. అది మంచికా చెడుకా ఆయన ప్రవర్తనను బట్టి ఈమె ప్రవర్తించిందని ఆ పసి మనసులో దానికి తెలియదు. అది పొందలేని ప్రేమను గురించి, అది పొందలేని అనుబంధాలను గురించి ఆ అమ్మాయి మనసులో ఒక బీజం ఏర్పడిపోతుంది. కాబట్టి అందరితో కొట్లాడుతుంది. తన అవసరానికి వాళ్ళని ఉపయోగించుకొని షాడిస్టులుగా అమ్మాయిలు కారడానికి ఈ తల్లి తండ్రి బిహేవియరే, ఈ తల్లి తండ్రి ప్రవర్తించిన ప్రవర్తననే ఈ కుటుంబంలో తాను ఏదైతే పొందాలనుకుంటే ఆటంకాలు కలిగించారో అది షాడిస్ట్గా మారడానికి కారణాలు అవుతాయి. కాబట్టి పెంచే తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో అన్ని తల్లి తండ్రి మీద ఇస్తారు. అది పుట్టుకతోటే అలాగున్న అది డిఎన్ఏలో వచ్చినటువంటి మార్పు, అమ్మాయి జీన్స్లో వచ్చినటువంటిది. అది వాళ్ళ పూర్వీకుల జీన్స్ ఎలా ఉన్నాయో ఈ అమ్మాయి అలాగే ప్రవర్తిస్తుంది. అంతేగాని మీరు ఆ అమ్మాయిని తిట్టడం మూలంగా, ఆ అమ్మాయినో అబ్బాయినో స్ట్రిక్ట్గా ఉండమని చెప్పడం మూలంగా వాళ్ళల్లో మార్పు రాదు. ప్రేమతోటి బిహేవియర్ తోటి మనం చెప్పే పద్ధతులతోటే పిల్లలలో మార్పు వస్తుంది తప్ప వేరే తీరుగా రాదు. ఇది మాత్రం పేరెంట్స్ గమనించుకోగలిసినటువంటి ముఖ్యమైన అంశం. కొంతమంది మరీ స్ట్రిక్ట్ గా నువ్వు ఇక్కడ తలదించితే ఆ కాలేజీలోనే తలెత్తాలి, మళ్ళీ అక్కడ ఇంట్లోనే తలెత్తాలి, వాటి వల్లనే సమస్యలన్నీ వస్తాయి. ఎక్కువ స్ట్రిక్ట్ చేయొద్దు, ఎక్కువ లూజ్గా వదలొద్దు. ఇదే అంటే వాళ్ళ అనుభవం ద్వారా పేరెంట్స్ వాళ్ళ అనుభవం ద్వారా తెలిసింది ఏదైతే ఉందో అలాగే ప్రవర్తించమంటారు మిగతా వాళ్ళు. దట్ ఈస్ రాంగ్. మారాలి. ఈ కాలానికి అనుగుణంగా, ఈ పరిస్థితులకు అనుగుణంగా ఈ జనరేషన్ ఎలాగుండాలో అలాగే మీరు వాళ్ళతో ప్రేమ మాత్రం ఒకటే. అప్పటి కాలంలో ఇప్పటి కాలంలో ఫ్యూచర్ కాలంలో ప్రేమ అంతా ఒకటే. గిఫ్టులు ఇవ్వడమే ప్రేమ కాదు, బాధ్యతను పంచుకోవడం ప్రేమ. అది తెలుసుకోవాలి. ఓకే అమ్మ, నమస్తే. తవ్వండి,
తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి